నువ్వైనా చెప్ప మా నాన్నకి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చెయ్యలేను అంటే వినడం లేదు. పైగా చేయాల్సింది నేను బలాత్కారం చేస్తున్నాడు. నోర్మై, బలాత్కారం చేయడం అంటే రేప్ చేయడం రా. అంటే సెక్షన్ 165. అయితే అది కాదు, అదే బలవంతం చేస్తున్నాడు. ఏమిటండి మీ చేదస్తాం? ఇష్టం లేని ఉద్యోగం ఎటా చేస్తాడు వాడు? వాడిష్టం అంటే పోడిష్టం. వాడిని నువ్వు కనుక మునిపే వాడు పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను కలలు కన్నాను. అబ్బా, నువ్వు ఇలాంటి కళలు కంటున్నావు అని తెలుసుంటే అసలు నేను పుట్టుండేవాడిని కాను. ఏడ్చాలేరా, నీకు ఎలా ఆవేశం తెప్పిస్తాలో నాకు బాగా తెలుసు. చెప్తాను రైట్. అక్కడ గోడ మీద ఏం కనిపిస్తున్నాయిరా? ఓ చిన్న పురుగు, దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్న ఓ బల్లి. ఓరు పడుతాయి అవి కదరా, వాటి కింద క్రీస్తు పూర్వం నాటి 2 ఫోటోలు. ఆ ఫోటోలు ఎవరో తెలుసా? ఆ మొదటిది మా తాతది, ఆ రెండోది మీ తాతది, అంటే మా నాన్నది. అది ఆ ఫోటోలు పక్కనే ఉన్నాయి. మేకులు, 2 బుజ్జి మేకులు. ఆ మేకులు ఎందుకో తెలుసా? ఒకటి నా ఫోటో తగిలించడానికి, రెండోది నీ యూనిఫామ్ తగిలించడానిక? కాదురా, నీ ఫోటో తగిలించడానికి. మన వంశులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే. మన ఇంటి గోడల నిండా వరుసనే మేకులు ఫోటోలు, ఫోటోలు మేకులు, మేకులు ఫోటోలు, ఫోటోలు మేకులు. నాన్న, నువ్వు ఇలా ఫోటోలు మేకులు చూపించి నన్ను రెచ్చగొట్టినా, మన వంశ చరిత్ర చెప్పి నన్ను బోరు కొట్టినా, నేను మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరను గాక చేరను. వెంకు, ఈ హెడ్ కానిస్టేబుల్ వీరాసాన్ సంగతి నీకు తెలియదు. మర్యాదగా చెప్పిన మాట వినకపోతే మక్కలు విరగొట్టాను. అమ్మా చూడవే. అబ్బబ్బా, ఏమిటండి మీకు బొత్తిగా ఇంటికి లాకప్ కి తేడా తెలియకుండా పోయింది. వాడు ఎప్పుడనగా అన్నం తిన్నాడో ఏమో. అన్నం తినేవరా? నువ్వు పదరా, స్నానం చేద్దు గాని పదా. పెట్టు పెట్టు, తిన్న తర్వాత చెప్తాను.